హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. చూస్తున్నారు కదా! ఈరోజు మన వీడియోలో కీమా పరాటా చాలా టేస్టీగా వచ్చింది. చాలా చాలా బాగుంది. నేను చెప్పే టిప్స్‌తో ఈ విధంగా ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. ఈ పరాటా కోసం కీమాను చికెన్ కానీ, మటన్ కానీ తీసుకోవచ్చు. నేను మటన్ కీమా తీసుకున్నాను కాబట్టి కుక్కర్‌లో వేసుకొని కొద్దిగా పసుపు, వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. చికెన్ కీమా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉడికించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కుక్ చేసేసుకోవచ్చు. ఇది ఉడికేలోపు మనం పరాటా కోసం పిండిని కలుపుకుందాం. నేను 300 గ్రామ్స్ వరకు కీమాని తీసుకున్నాను కాబట్టి 300 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు మైదాని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కీమా కర్రీలో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువైపోతుంది. చూసి వేసుకొని లైట్‌గా వేసుకోవాలి టేస్ట్‌కి తగినట్టు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ, నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసి మూతను పెట్టి కొద్దిసేపు పిండిని నాననివ్వాలి. ఇలా నాననివ్వడం వలన పరాటాలు అనేవి చాలా స్మూత్‌గా వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకోవాలి. కుక్కర్‌లో వేసిన కీమా ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసి ఇప్పుడు కీమాని చూద్దాం. ఉడికిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా 3 విజిల్స్ వేసి కీమాను ఉడికించిన తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే తీసుకోవాలి. వీటిని బాగా వేయించాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొద్దిగా ఉప్పు వేసి వేయించాను నేను. తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్‌గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టీ స్పూన్ వేసి వేయించండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు కారాన్ని మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీరా పొడి వేసి వేయించాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కీమాను ఇందులో వాటర్‌తో సహా ఇందులో వేసేసుకోవాలి. మీరు దీని ప్లేస్‌లో చికెన్ తీసుకున్నట్లయితే చికెన్ వేసి కీమా వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసి కొద్దిగా వేయించి మూతను పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. మీకు కీమా ఉడకపోయినట్లయితే ఈ స్టేజ్‌లో ఉడుకుతుందనమాట. ఇప్పుడు మూతను తీసి ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఇప్పుడు మళ్ళీ కూడా స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా బాగా అడుగు పట్టే వరకు వేయించాలి. ఎందుకంటే దీన్ని స్టఫ్ చేస్తాం కదా! ఇందులో వాటర్ ఏమీ ఉండకూడదు. ఆయిల్ బాగా పైకొచ్చేయాలనమాట. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు పరాటాల కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పిండిని తీసుకొని దాన్ని ఒక 6 ముద్దలుగా చేసుకోవాలి. నేను కలిపిన పిండి ప్రకారం నేను 6 చేసుకున్నాను. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవచ్చు. That e'er I had, they're sorry for my going away, and of all the sweethearts that e'er I had, they'd wish me one more day to stay, but since it falls into my lot that I should rise and you should not. Oh, gently
మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వన్ సైడ్ కాలిన తర్వాత నెయ్యిని కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకుంటూ మనం పరాటాని స్టవ్ని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడి వేడి కీమా పరాటా. దీన్ని పెరుగుతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.